వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో ఉంది. దీంట్లో మీకు 2 విషయాల గురించి చెప్పబోతున్నాను. ఒకటి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ టిప్స్, అలాగే ఎగ్జామ్ హాల్లో వైల్ రైటింగ్ ద ఎగ్జామ్ ఎలా ఎగ్జామ్ రాయాలి అనేవి 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్. దీన్నే గోల్డెన్ టిప్స్ అంటాం. ఈ గోల్డెన్ టిప్స్ని కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే మనం ఈజీగా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. మొదటగా మనం ప్రిపరేషన్ టిప్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ప్రిపరేషన్ టిప్లో ఫస్ట్ వచ్చేసి మనం ఏంటంటే ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అవ్వటం అనేది ఒక కళ, ఒక ఆర్ట్. చూడండి, కొంతమంది తక్కువ సమయంలో చదివినా మంచి మార్కులు తెచ్చుకుంటూ ఉంటారు. కొంతమంది బై హార్ట్ చేసేస్తారు, ఎగ్జామ్లో చాలా సీరియస్గా రాస్తారు, కానీ మార్కులు వచ్చేసి రావు. దీనికి గల కారణం ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ని అర్థం చేసుకోవడంతో పాటుగా క్వశ్చన్లో ఏమేమి కాంపోనెంట్ ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. క్వశ్చన్ అర్థం చేసుకున్న తర్వాత మాత్రమే ఆన్సర్ చదవాలి. అలా కాకుండా చాలామంది విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారు, ఈవెన్ మా స్కూల్లో కూడా ఆన్సర్స్ చదువుతూ ఉంటారు, క్వశ్చన్స్ వదిలేస్తూ ఉంటారు. ఇది రాంగ్ పద్ధతి. కాబట్టి క్వశ్చన్ని చదవండి, క్వశ్చన్ని అర్థం చేసుకోండి, తర్వాత ఆన్సర్ చదవండి. ఈ క్వశ్చన్ని చదివిన తర్వాత మైండ్లో ఒక ఆన్సర్ ఫ్రేమ్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఆన్సర్ చదివితే ఆన్సర్ ఈజీగా మీకు గుర్తుంటుంది. అర్థం చేసుకోకుండా చదవటం అనేది చాలా తప్పు. ఒక ఎగ్జాంపుల్గా అందరూ భయపడుతున్న సోషల్ స్టడీస్లో 22 లెసన్స్ ఉన్నాయి. ఈ 22లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బై హార్ట్ చేయడం వల్ల మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతారు. మొత్తానికి ఎగ్జామ్లో ఒకటిదానికి ఒకటి రాస్తారు, లేకపోతే పిచ్చిగా రాసేస్తారు. మొత్తానికి మార్క్స్ అనేవి రావు. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్, మీరు క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్లో మీరు ప్రతి సమ్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మార్క్స్ అనేవి రావు. కళ్ళతో మ్యాథ్స్ అనేది చెయ్యలేము. రెండోది, చదివేటప్పుడు మౌనంగా చదవద్దు. కొంచెం నోరు విప్పి చదవటం అనేది చాలా ఇంపార్టెంట్. మౌనంగా చదవటం వల్ల మనకి ఎక్కదు. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి మెథడ్. కొంచెంలో కొంచెం మనం నోరు విప్పి చదివితే బాగా గుర్తుంటుంది, బాగా ఎక్కుతుంది. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి మెథడ్. ఈ 2 టిప్స్. ఇక మిగిలినటువంటి టిప్స్ ఫర్దర్ వీడియోస్లో మీకు చెప్తాను. ఈ టిప్స్ అనేవి మీరు ఫస్ట్ దీన్ని ఫాలో అవ్వండి. ఒకటి, మీరు ఫోకస్డ్గా క్వశ్చన్ని అర్థం చేసుకొని ఆ తర్వాత ఆన్సర్ చదవండి. రెండోది, చదివేటప్పుడు కొంచెం బిగ్గరగా చదవండి. మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్స్లో ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఈ 3 పాయింట్స్ని ఫస్ట్ మీరు మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చెప్తున్నాను. అదేంటంటే, హిందీ నుంచి సోషల్ స్టడీస్ వరకు మేము ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని తీసుకొచ్చాము. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా కాన్ఫిడెంట్గా ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ కన్నా ఈసారి మేము ఇచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా మంచి రిజల్ట్స్ని తెచ్చుకునే విధంగా ఉన్నాయి. మొన్న చెప్పిన విధంగా సోషల్ స్టడీస్ చూసాము. ఈరోజు మీకు కెమిస్ట్రీ గురించి, ఫిజికల్ సైన్స్ గురించి చెప్తాను. మీకు ఫిజిక్స్ అనే ఉంటుంది, దాన్ని ఫిజికల్ సైన్స్ అంటాం. ఫిజికల్ సైన్స్లో ఫిజిక్స్ అలాగే కెమిస్ట్రీ ఉంటాయి. అదో 25 మార్క్స్, ఇవే 25 మార్క్స్గా ఉంటాయి. ఇక్కడ మేము టచ్ చేసిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 1 మార్క్ క్వశ్చన్స్, యాక్టివిటీస్, ల్యాబ్ యాక్టివిటీస్ అంటే ల్యాబ్ యాక్టివిటీస్, డిఫరెన్సెస్, ఇలా ప్రతి దాన్ని కూడా మేము కవర్ చేసాం. ఏ చిన్న క్వశ్చన్ని కూడా వదలకుండా ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయి. కెమిస్ట్రీలో చూసినట్లయితే ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉంటాయి. దాన్ని కూడా మేము చాలా బాగా కవర్ చేసాం. ఒక కాన్ఫిడెంట్తో మీకు చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే మీకున్నటువంటి లిమిటెడ్ టైంలో ఈ ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ని మీరు చదవగలిగినట్లయితే 100% మీకు మంచి మార్కులు వస్తాయి. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. కాబట్టి క్వశ్చన్స్ అనేవి ఫ్రీగా ఇవ్వటం అనేది లేదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. క్వశ్చన్స్ కావాల్సినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, సీరియస్గా కావాల్సిన వాళ్ళు నేను చెప్పే నెంబర్కి వాట్సాప్ చేయండి. మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని వాట్సాప్ చేయండి. అదేంటంటే 9553230266 ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సీరియస్గా కావాల్సిన వాళ్ళు మాత్రమే వాట్సాప్ చేయండి, లేకపోతే మీ టైం మా టైం వేస్ట్ అవుతుంది. రెండోది, ఎవరైనా డిస్టర్బ్ చేసినట్లయితే వాళ్ళ నెంబర్ బ్లాక్ అవుతుంది. ఫర్దర్గా వాళ్ళ మీద కేసు అనేది రిజిస్టర్ అవుతుంది. అంతవరకు మనకు అవసరం లేదు. కావాలి అనే వాళ్ళు మాత్రమే రెస్పాండ్ అవ్వండి. వద్దనే వాళ్ళు చాలా హ్యాపీగా బాగా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.